morning, children. Now we are at what second lesson in chemistry, that is what acids and bases. Acids and bases lesson lopala second lesson lopala first question. So this serial number ganaka తీసుకుంటే 101 question. Which of the following is sour to taste and soapy to touch? Sour to taste and soapy to touch. సోర్ అంటే ఏంటిదిరా? పుల్లగా ఉండాలి. సోర్ అంటే ఏంటిది? పుల్లగా ఉండాలి. సోర్ అంటే పుల్లగా ఉండాలి. అండ్ సోపీ టు టచ్. సోపీ మోడల్లో టచ్ చేస్తే అది జారిపోయే స్వభావం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ సోర్ అని ఉండకూడదు. సోర్ అని కనుక ఉంటే అది పుల్లగా ఉంటే అది యాసిడ్ అవుతుంది. ఇక్కడ టర్ట్ అని ఉండాలి. టర్ట్ టు టేస్ట్ అంటే కొంచెం చేదుగా వగరుగా ఉండాలి. సోపీ టు టచ్ కనుక ఉంటే అది ఏమవుతుందంటే బేస్ అవుతుంది. సోపీ టు టచ్ కనుక ఉంటే అది ఏమవుతుంది? బేస్ అవ్వడము జరుగుతుంది. కాబట్టి మనకున్న వాటిలో బేస్ ఏంటి అంటే అమోనియం హైడ్రాక్సైడ్, NH4OH ఇస్ ద బేస్. CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 ఈ 2 పక్కన పడ్డది, మనం సబ్స్క్రిప్ట్గా ఈ విధంగా ఉండాలి. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. NH4OH అంటే ఏంటిది? అమోనియం హైడ్రాక్సైడ్ ఇస్ ద బేస్. ప్రతి బేస్ కూడా ఎట్లా ఉంటుంది? జారుడు స్వభావాన్ని, సోపీ టు టచ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం ఈజ్. సో ఈ మిథైల్ ఆరెంజ్ అనేది ఒక ఇండికేటర్. It will gives different colors. It will give one color in acid and another color in base. రెండు వేరు రకాల కలర్స్ని చూపెడుతుంది. యాసిడ్లో ఒక రకమైన కలర్ను, బేస్లో ఒక రకమైన కలర్ను చూపెడుతుంది. ఈ మిథైల్ ఆరెంజ్ అనేది సింథటిక్ ఇండికేటర్, అంటే ఇది నేచురల్లో దొరకదు మిథైల్ ఆరెంజ్. సో మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్థలీన్ ఇండికేటర్స్, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మిథైల్ ఆరెంజ్ కనుక తీసుకుంటే ఇది అసిడిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుంది, బేసిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుందంటే అసిడిక్ మీడియంలోనేమో పింక్ లేదా రెడ్ కలర్ ఉంటుంది. బేసిక్ మీడియంలోనేమో ఏ కలర్ ఉంటుందంటే ఎల్లో కలర్ ఉంటుంది. ఇట్ షోస్ వాట్? ఎల్లోయిష్ కలర్. ఫినాఫ్థలీన్ అసిడిక్ మీడియంలో కలర్లెస్. ఇన్ అసిడిక్ మీడియం వాట్? కలర్లెస్. ఇన్ బేసిక్ మీడియం ఇట్ విల్ షోస్ వాట్? పింక్ ఇన్ కలర్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం అంటే విచ్ కలర్? పింక్ కలర్. పింక్ లేదా రెడ్ అంటారు దీన్ని. పింక్ లేదా రెడ్ అంటారు కాబట్టి హియర్ వీ హ్యావ్ వాట్? రెడ్ కలర్. సో దట్స్ వై ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం ఈజ్ విచ్ కలర్? రెడ్ ఇన్ కలర్. ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్ని షో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. లెట్ వి గో టు థర్డ్ క్వశ్చన్. ద కలర్ ఆఫ్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ మీడియం. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఇంతకుముందు చెప్పినాను. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ కూడా ఒక సింథటిక్ ఇండికేటర్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఇండికేటర్. సో సింథటిక్ ఇండికేటర్, ఈ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ మరి యాసిడ్లో ఏ రకమైన కలర్ని షో చేస్తుంది? కలర్లెస్. యాసిడ్లో ఏ కలర్ షో చేస్తుంది? కలర్లెస్. అదే ఒకవేళ బేసిక్ మీడియంలోనైతే ఏ కలర్ షో చేస్తుంది? పింక్ లేదా రెడ్ కలర్. పింక్ ఆర్ రెడ్ కలర్. సో వాట్ ఈజ్ ఆస్క్డ్? బేసిక్ మీడియంలో కాబట్టి పింక్ కలర్ అన్నా రెడ్ కలర్ అన్నా, కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? పింక్ ఇన్ కలర్. పింక్ కలర్ని షో చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేను క్లాస్లో అడిగినప్పుడు కూడా యూ హ్యావ్ టు సే దిస్ మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఈ రకమైన ఎక్స్ప్లెనేషనే నాకు ఇవ్వాలి. ఓన్లీ ఆన్సర్ పింక్ అని ఆన్సర్ చెప్తే ఐ కాంట్ యాక్సెప్ట్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ ఆల్కలీ కండిషన్స్. ఆల్కలీ అంటే ఏంటిదిరా? బేస్. బేస్లో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ని షో చేస్తుంది? MUH అంటే మిథైల్ ఆరెంజ్ అసిడిక్ కలర్లో పింక్ లేదా రెడ్ కలర్ని షో చేస్తుంది అని మనకు తెలుసు. బేస్లో ఏ కలర్ని షో చేస్తుంది మిథైల్ ఆరెంజ్? ఎల్లో కలర్ని షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఆల్కలీ కండిషన్ అంటే ఏంది? బేసిక్ కండిషన్.
ఆల్కలీ కండిషన్ మీన్స్ బేసిక్ కండిషన్. బేస్ కాబట్టి ఏ కలర్ షో చేస్తుంది? ఎల్లో కలర్ని షో చేయడం జరుగుతుంది. బేస్లో ఏ కలర్ షో చేస్తుంది? ఎల్లో కలర్ని షో చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ యాసిడ్? యాసిడ్కి సంబంధించినది ఏది? యాసిడ్కి సంబంధించేది ఏంది? సోర్ ఇన్ టేస్ట్, పుల్లగా ఉంటుంది. యాసిడ్స్ పుల్లగా ఉంటాయనే విషయం మనకు చాలా కాలం నుంచే, ఏన్షియంట్ డేస్ నుంచే మనకు తెలిసిన విషయం. అదేవిధంగా టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? టర్న్స్ బ్లూ టు రెడ్, బ్రౌన్ గుర్తుపెట్టుకోవాలి. బ్లూ నుంచి రెడ్ కనుక టర్న్ చేస్తే దాన్ని ఏమంటారు? యాసిడ్ అంటారు. బ్లూనికి రెడ్ టర్న్ చేస్తే ఏమంటారు? యాసిడ్ అంటారు. కాబట్టి బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారింది కాబట్టి ఇది కూడా యాసిడ్ ప్రాపర్టీయే. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సోపీ టు టచ్. సోపీ టు టచ్, సోపీ టు టచ్ ఉంటుందా? సోపీ టు టచ్ దేనికి సంబంధించింది? ఇది జారుడు స్వభావాన్ని కలిగి ఉండేది ఏది? ఇది బేస్. జారుడు స్వభావాన్ని కలిగి ఉండేది ఏంటిది? బేస్. కానీ మనకు అడిగింది ఏమడిగినాడు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాసిడ్స్ అడిగినాడు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. సో when acids are reacts with, for example, if you take hydrochloric acid, when it is reacts with metals, it must releases what? Hydrogen gas. So here hydrogen gas and zinc chloride is formed. Hydrogen gas and zinc chloride ఫామ్ అవడం మనకు జరుగుతుంది. ఇట్లా మనము ఏం చేయాలి? సో ఏదైనా కూడా ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. మీరు ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నాట్ క్యారెక్టర్ అన్నాడు కాబట్టి కానిది ఏది మనకు? సోపీ టు టచ్. సోపీ టు టచ్ అనేది కాదు. సోపీ టు టచ్ అనేది దేనికి సంబంధించింది? బేస్కి సంబంధించింది. జారుడు స్వభావం కలిగి ఉండేది బేస్. నెక్స్ట్ కమ్ టు సిక్స్త్ క్వశ్చన్. సో ఆనియన్ ఈజ్ ఏ, ఆనియన్ అనేది ఏంటిది? ఓల్ఫాక్టరీ ఇండికేటరా? మనకు ఫస్ట్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే ఏంటిది? స్మెల్ చేంజ్ కావాలి అంటే అది ఓల్ఫాక్టరీ ఇండికేటర్ ఏం చేయాలి? యాసిడ్లో ఒక రకమైన స్మెల్ని షో చేయాలి, అదేవిధంగా బేస్లో ఇంకొక రకమైన స్మెల్ని షో చేయాలి. ఇట్లా డిఫరెంట్ స్మెల్స్ కనుక ఇస్తే దాన్ని ఏమంటారు? ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటారు. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు? కెమికల్ రియేజెంట్. ఇది ఒక కెమికల్ రియేజెంటా? థర్డ్ వన్ ఏంటిది? సింథటిక్ ఇండికేటర్. అంటే ఇది ఆనియన్ అనేది మనకు నేచర్లో దొరికేది కాబట్టి ఇది సింథటిక్ అనే ముచ్చట్నే రాదు కదా. నేచర్లో లభిస్తుంది కాబట్టి మళ్ళీ సింథటిక్ ఎట్లయితుంది? సింథటిక్ అంటే నేచర్లో ఉండకుండా ల్యాబ్లో తయారు చేస్తే దాన్ని ఏమనాలి? సింథటిక్ అనాలి. కానీ ఇది ఎక్కడ మనకు నేచర్లోనే లభిస్తుంది కాబట్టి సింథటిక్ అనే పదం ఉండదు. నెక్స్ట్ వన్, కంటైన్స్ HCl. సో కంటైన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి మళ్ళీ ఇది స్ట్రాంగ్ యాసిడ్ దీని లోపల ఉంటుందా అంటే స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఉండదు. కెమికల్స్లో స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఉండదు కాబట్టి ఇది ఉండదు. సింథటిక్ ఇండికేటర్ కాదు, కెమికల్ రియేజెంట్ కాదు, ఏంటిది? ఓల్ఫాక్టరీ ఇండికేటర్. మరి ఏం చేస్తుంది ఇది ఓల్ఫాక్టరీ ఇండికేటర్ ముచ్చట? మనకు ఈ ఆనియన్స్కి సంబంధించింది కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ఆనియన్ మనకు స్మెల్ ఉంటుంది కదా. ఆనియన్ స్మెల్ ఉంటుందా ఉండదా? స్మెల్ ఉంటుంది. ఇది యాసిడ్లో కనుక ఉంచినట్టయితే అదే రకమైన స్మెల్ని షో చేస్తుంది. అదే బేస్ని కనుక బేస్ లోపల కనుక అంటే ఆనియన్ ఏం చేస్తామంటే జనరల్గా ఈ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వేసి ఈ ముక్కలలో ఒక కాటన్ క్లాత్ని కనుక వేస్తే ఒక గంట సేపు కనుక పెడితే ఈ కాటన్ క్లాత్కి ఏమవుతుంది? ఆనియన్ స్మెల్ వస్తుంది. ఆనియన్ స్మెల్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఈ కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద కనుక నువ్వు బేస్ని కనుక పోస్తే ఈ స్మెల్ డిస్ట్రాయ్ అవుతుంది. ఈ స్మెల్ ఏమవుతుంది? డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఒకటి ఏంటిది? కాటన్ క్లాత్ అంటే ఇందులో తీసుకున్న కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద కనుక నువ్వు కెమికల్ ఏదో కెమికల్ ఇచ్చినాడు, అన్నోన్ కెమికల్ ఇచ్చినాడు, ఎక్స్ అనే కెమికల్ని కనుక దీని మీద పోస్తే దీని స్మెల్ డిస్ట్రాయ్ అయితే బేస్, దీని స్మెల్ కనుక పోతే బేస్, స్మెల్ డిస్ట్రాయ్ కాకపోతే యాసిడ్. అట్లా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లిబరేటెడ్ వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్? యాసిడ్స్ రియాక్ట్ అయితే
See here, which gas is what released when when acids are reacts with metals. యాసిడ్స్ కనుక మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మెటల్ని తీసుకోండి. జింక్ కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి కనుక రియాక్ట్ అయితే మనకేమొస్తుంది? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. తప్పనిసరిగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏ మెటల్ అయినా యాసిడ్స్ తోటి కనుక రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఒక 3-4 మెటల్స్ ఇవ్వవు, అవి తప్ప అన్ని మెటల్స్ ఇస్తాయి. అవేంటివి? కాపర్, మెర్క్యూరీ, ఆరం కట్ట ముందు సిల్వర్ రాద్దాం. సిల్వర్, ఆరం అండ్ ప్లాటినం. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్లాటి పాటి కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ఆరం, ప్లాటినం. ప్లాటి. ఈ మెటల్స్ మనకు యాసిడ్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రాదు. మిగతా ఏ మెటల్ అయినా సరే యాసిడ్స్ తోటి రియాక్ట్ అయితే ఏమొస్తుంది? మనకు హైడ్రోజన్ గ్యాస్ వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గో టు 8th క్వశ్చన్. సో ఇక్కడ 8th క్వశ్చన్లో ఏమడిగిండ్రా నీకు? ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఆస్క్డ్ యాజ్ వాట్? ఎసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా చెప్పండి. CH3COOH. CH3COOH ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. ఇది ఎసిటిక్ యాసిడ్. మిగతా వాటి కూడా తెలవాలి మీకు. HCl అంటే ఏంటిదిరా? హైడ్రోక్లోరిక్ యాసిడ్. మరి CH3CHO అంటే ఏంటిది? ఎసిటాల్డిహైడ్. HCOOH అంటే ఏంటిదిరా? ఫార్మిక్ యాసిడ్. ఈ ఫార్మిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది మనకు? రెడ్ యాంట్స్ ఉంటాయి కదా, రెడ్ యాంట్స్ యొక్క స్టింగ్స్ అంటే మనం కర్చేటి ఉంటాయి కదా, ఎర్ర చీమలు కుట్టుతాయి కదా, ఆ కుట్టిన స్టింగ్స్ లోపల ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా హనీబీని తెలుసు కదా. హనీబీ అంటే ఏంటిది? మనకు తేనెటీగల యొక్క స్టింగ్స్ లోపల కూడా ఏముంటుంది మనకు? ఇదే ఫార్మిక్ యాసిడే ఉంటుంది. ఇప్పుడు మన ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ వాట్? CH3COOH. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఫార్ములా ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫార్ములా ఆఫ్ వాట్? సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా అడుగుతున్నాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటిది? H2SO4. H2SO4 ఎట్లా రాయాలి? ఇట్లా రాయాలి. H2SO4. H కింద 2 రావాలి, పక్కన ఉండొద్దు, 2 రావాలి. సో ఇట్లా కిందికి రావాలి. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్నే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. ఏమంటారు? కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అనడం జరుగుతుంది. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. HCl యొక్క పేరు చెప్పండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్. HNO3 అంటే ఏంటిదిరా? నైట్రిక్ యాసిడ్. HNO3. వీటి యొక్క పేర్లు కూడా మీకు తెలియాలి, అన్నిటి యొక్క పేరు తెలవాలి. నైట్రిక్ యాసిడ్ రాని వాళ్ళు రాసుకోవాలి. నైట్రిక్ యాసిడ్. CH3COOH ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్, ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్. CH3COOH అంటే ఏంటిదిరా? ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. Which of the following compound is present in white precipitate formed by passing CO2 gas through calcium hydroxide solution? నీ దగ్గరనట ఏముందట? కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉన్నది. దీనిలోకి ఏం పంపించినవాట? CO2 గ్యాస్ను పంపించినవాట. పంపిస్తే ఏం ఫామ్ అవుతుంది అని అడిగిండు. ఏం ఫామ్ అవుతుందిరా? కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇదే మనకు వైట్ కలర్ రావడానికి గల రీజన్. ఇది ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది సున్నం. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటిదిరా? సున్నం. లైమ్ వాటర్ అని కూడా అంటారు, లేదా సున్నం. ఈ సున్నాన్ని
గోడలకు వేసినప్పుడు, ఈ సున్నాన్ని గోడలకు వేసినప్పుడు వేయగానే మీకు లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, ప్యూర్ వైట్లో ఉండదు. కానీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అది తెల్లగా మారుతుంది. మారడానికి గల రీజన్ ఏంటి? ఈ కెమికల్ ఫామ్ అవుతుంది. CaCO3 కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అవడం వల్లనే మీకు వైట్ కలర్లో అగుపిస్తాయి. వీటి పేర్లు చెప్పండి, మిగతా వాటి యొక్క పేర్లు. NaOH అంటే ఏంటిదిరా? సోడియం హైడ్రాక్సైడ్. Na2CO3 సోడియం కార్బోనేట్. CaCO3 కాల్షియం కార్బోనేట్. CaHCO3 టేకెన్ ట్వైస్. ఇది ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. CaHCO3 టేకెన్ ట్వైస్. ఇదేంటిది? కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్.